హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బ్రదర్ రాజేష్. ఓకే, ఈరోజు క్లాస్ ఏం లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో అండ్ వెస్ట్ బెంగాల్లో వైరల్ అవుతున్న న్యూస్ ఒకటి. వెస్ట్ బెంగాల్ అనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో, వెస్ట్ బెంగాల్ అనే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో వైరల్ అవుతున్న న్యూస్. కోల్కత్తాలో ఆర్జికర్ అనే ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్లో ఒక ట్రైనీ డాక్టర్ని రేప్ చేశారు. ఓకే, అండ్ షీ బిలాంగ్స్ టు ద సేమ్ కాలేజ్. ఆ సేమ్ కాలేజ్లో తను ట్రైనింగ్ తీసుకుంటుంది. ఆర్జికర్ అనే మెడికల్ ఇన్స్టిట్యూషన్లో తను ట్రైనింగ్ తీసుకుంటుంది అండ్ అదే కాలేజ్లో తను రేప్ చేయబడింది. అండ్ మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈజ్ సూసైడ్. చాలామంది ఏం చేస్తారు అంటే, రేప్ చేసిన వ్యక్తి ఉంటారుగా, అతను he has many political connection, so that's why the administration of Arjikar Institute, Arjikar Medical Institute administration వాళ్ళు ఉంటారుగా, they are saying that it was a suicide. కానీ అది సూసైడ్ కాదు, మర్డర్ అని చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. అది సూసైడ్ కాదు. స్టోరీ చెప్తుంది అండి. తన డాక్టర్ పేరు డాక్టర్ ఎం అని అనుకుందాం. తను 36 అవర్స్ ఒక లాంగ్ షిఫ్ట్లో వర్క్ చేసి రెస్ట్ తీసుకుందాం అనుకున్నది. సో హాస్పిటల్లో రెస్ట్ తీసుకోవడానికి సరైన అకామిడేషన్ లేకపోవడం వల్ల ఆ మెడికల్ ఇన్స్టిట్యూషన్లో సెమినార్ హాల్ ఉంటుంది. ఆ సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుందామని కొంతసేపు అక్కడ ఉందామని వెళ్తుంది. అది 2 AM, నైట్ 2 AM. 36 అవర్స్ వరకు తను వర్క్ చేసింది. ఇంకా పేషెంట్స్ వస్తారేమో అనుకొని తను వెయిట్ చేసింది సెమినార్ హాల్లో. రెస్ట్ తీసుకుందాం అనుకున్నది. సెమినార్ హాల్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందామని అనుకున్నది. షీ వాజ్ రీడింగ్ బుక్స్. కానీ ఏమైంది, మార్నింగ్ ఒక న్యూస్ వెళ్ళింది వాళ్ళ పేరెంట్స్కి. మీ అమ్మాయి హెల్త్ బాగాలేదు, మీరు ఒకసారి కాలేజ్కి రావాలని న్యూస్ వచ్చింది. ఆ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చెప్పలేకపోతారు, షీ వాజ్ రేప్డ్ అని చెప్పలేకపోతారు. ఎలా చెప్తారు? ఇండియాలో పవర్ఫుల్ పీపుల్ కెన్ మేక్ ఎనీథింగ్. ఈ పవర్లో ఉన్న వాళ్ళు ఏమైనా చేయగలరు ఇండియాలో. ప్రాక్టికలీ అండ్ ఓపెన్లీ ఐఎమ్ సేయింగ్, బుక్లో చదువుకున్న విధంగా ఇండియాలో లేదు. ఒక్క రేపు కాదు, ఇది ఎప్పటి నుంచో స్టార్ట్ అయినాయి. రేప్స్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఆ స్ట్రిక్ట్ రూల్స్ ఏమైనా తీసుకొస్తురా అంటే అది కూడా లేదు. ఇంకెన్ని రేప్స్ చూడాలి అండి. ఎన్నో గవర్నమెంట్స్ ఫామ్ అవుతున్నాయి, ఏవేవో చేస్తున్నాయి. తెలంగాణలో గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయింది. వాళ్ళు ఏం చేసారు, టీఎస్, దాన్ని తెలంగాణ స్టేట్ అని ఉంటుందిగా, టీఎస్ సింబల్, దాన్ని టీజీ చేసారు. అరే వెల్ఫేర్ కోసం ఏదైనా చేయండి అంటే పేర్లు మార్చుకుంటారు. ఇది న్యూస్లోకి వచ్చిన న్యూస్. ఇది షీ వాజ్ రేప్డ్ అని. న్యూస్లోకి రాని న్యూస్ ఇంకా చాలా ఉంటాయి. రూరల్ ఏరియాస్లో చాలా రేప్ జరుగుతుంటాయి. 78th ఇండిపెండెన్స్ డే నిన్ననే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇన్ ఇండియా ఓన్లీ మేల్ పర్సన్స్ గాట్ ఇండిపెండెన్స్, నాట్ ఫీమేల్ పర్సన్స్. మీరు ఏమని అనుకోండి, దిస్ ఈజ్ ట్రూ. వీఆర్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు అవర్ హిస్టరీలో ఉమెన్ వేర్ డిప్రెస్డ్, అంటే వాళ్ళని చాలా వరకు అణగదొక్కిరు. దే వర్ నాట్ గివెన్ ఓటింగ్ రైట్స్, ఎడ్యుకేషన్, అవన్నీ ఇవ్వలేరు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, అవన్నీ ఉన్నా కానీ వాళ్ళని చంపేస్తున్నాం. మనమే చంపేస్తున్నాం అని అంటలే నేను, సొసైటీలో అందరూ కలిసి చంపేస్తారు. ఇలాంటి రేప్స్ చాలా జరిగినాయి. ఏం చేస్తాం, క్యాండిల్స్ పట్టుకుంటాం, మార్చ్ చేస్తాం, తర్వాత ఏమైంది, ఎవరు పట్టించుకోరు. మళ్ళీ ఇంకో రేప్, మళ్ళీ రీసైకిల్, మళ్ళీ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. ఇది ఇంకెలా చేయాలి? రేప్ చేయబడిన వ్యక్తి కళ్ళద్దాలు మొత్తం కళ్ళల్లో పోయినాయి, బ్లీడింగ్ ఫ్రమ్ మౌత్, ఐస్ నుండి కూడా బ్లడ్ వచ్చింది. ఇవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్నాయి. మౌత్ నుంచి బ్లడ్ వచ్చింది, ఐస్ నుంచి బ్లడ్ వచ్చింది, వెజైనా నుంచి బ్లడ్ వచ్చింది.
స్టొమక్ లోపల 150 grams స్పమ్ సెమెన్ ఉంది. ఇట్ వాస్ ఎ గ్యాంగ్ రేప్. ఒక ఇండివిజువల్ చేసింది కాదు అది. అరే గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు? వీఆర్ సెండింగ్ అవర్ రిప్రజెంటేటివ్స్ ఇన్ టు ద పార్లమెంట్ అండ్ అసెంబ్లీస్. ఏ నమ్మకంతో సెండ్ చేస్తున్నారు? ఓట్ చేస్తున్నారు. ఎవరికి వేస్తున్నారు? డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓట్స్ వేస్తున్నారు. ఇంకా దేశం అభివృద్ధి కావాలంటారు. ఎలా అవుతుంది? డబ్బులు ఇస్తారని ఓటేస్తారు, కానీ రిజల్ట్స్ ఏంది? ఇవి రిజల్ట్స్ పట్టించుకుంటలేరు ఎవరు. వీఆర్ సెండింగ్ అవర్ రిప్రజెంటేటివ్స్, మన రిప్రజెంటేటివ్స్ని పార్లమెంట్కి పంపుతున్నాం. వాళ్ళు ఏం చేస్తారు? పార్లమెంట్లో వాళ్ళు కొట్టుకుంటారు. దేశంలో కరప్షన్ ఎక్కువ ఉంటుంది, రేప్స్ ఎక్కువ జరుగుతాయి, చైల్డ్ లేబర్స్ ఎక్కువ ఉంటారు. ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీ అంటారు. డెవలపింగ్ కూడా కాదు. అవి ఎన్ని రేప్స్ ఉన్నాయి? చాలా రేప్స్ జరిగినాయి. అరే స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకురావాలి ఏదన్నా. ఆ రేప్ చేసిన వ్యక్తి ఉంటారుగా, అతన్ని పట్టుకున్నా కానీ నెల ఉరి వరకు చాలా మేపుతారు. 20 years 30 years వరకు. అప్పట్లోపు ఇంకా చాలా రేప్స్ జరుగుతాయి, వాళ్ళని కూడా తీసుకొచ్చి మేపుతూనే ఉంటారు. ఏది ఏమైనా కానీ జస్టిస్ అయితే కావాలి. వి ఆల్ జస్ట్ నీడ్ జస్టిస్ అండ్ గవర్నమెంట్ షుడ్ కమ్ విత్ ద స్ట్రిక్ట్ రూల్స్. టోటల్గా ఎరాడికేట్ చేయలేం, బట్ వీ కెన్ డిక్రీజ్ ద రేట్ ఆఫ్ రేప్స్ ఇన్ ఇండియా. ఇన్స్టెంట్గా స్టెప్స్ తీసుకోవాలి, వార్నింగ్ స్టెప్స్ తీసుకోవాలి. కొన్ని రేప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉరేయడం, వెంటనే ఉరేసేయాలి, ఇలాంటివి తీసుకోవాలి. ఇంత దారుణం అసలు అది. స్పెట్స్ కళ్ళలో పోయినాయి, మౌత్ చూడ బ్లడ్ వస్తుంది. అండ్ దే ఆర్ సేయింగ్ దట్ ఇట్ వాజ్ ఎ సూసైడ్. సూసైడ్ అని ఎలా అంటారు అసలు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఈవెన్ పోలీస్ ఆల్సో కాంప్రమైజ్డ్. ఈవెన్ పోలీస్. వాట్స్ గోయింగ్ ఆన్ అసలు? ఏం జరుగుతుంది అసలు? అండ్ దే ఆర్ సేయింగ్ దట్ రేప్ చేసిన సస్పెక్ట్ హ్యాస్ పొలిటికల్ కనెక్షన్స్. ఆ పొలిటికల్ కనెక్షన్స్ ఉంటే దే ఆర్ ఆల్సో ఈక్వల్ బిఫోర్ లా. ఆర్టికల్ 14 వాళ్ళకు కూడా వర్తిస్తుంది. దే షుడ్ బి స్కేర్డ్ ఆఫ్ లాస్. నో వన్ ఈజ్ స్పెషల్. ఎవ్రీవన్, ఎవరెవరైతే దీంట్లో ఉన్నారో ఎవ్రీవన్ షుడ్ బి హ్యాంగ్డ్ ఇన్స్టెంట్లీ. ఒకప్పుడు నిర్భయ కూడా ఇలా జరిగింది, ఇప్పుడు అభయ. ఇంకెన్ని చూడాలి అసలు? ఇంకెన్ని? దిస్ షుడ్ ఎండ్ హియర్ ఓన్లీ. ఓకే, హోపింగ్ ఫర్ ద జస్టిస్. ఓకే ఫ్రెండ్స్, వీడియో కన్ఫర్మ్ అందరికీ షేర్ చేయాలి. ఓన్లీ డాక్టర్సే ప్రొటెస్ట్ చేస్తారు. వై కాంట్ యూ? ఎవ్రీవన్ షుడ్ డూ దిస్. ఎవ్రీవన్ షుడ్ ఫైట్ అగేన్స్ట్ దిస్ రేప్. ఇంకెన్ని చూడాలి అసలు ఇలాంటివి? ఓకే, షేర్ చేయండి ఫ్రెండ్స్.